పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ శుభాషితాలు తెలుసుకుంటున్నాం. అంటే వారు అందించిన వివిధ కాన్సెప్ట్లను సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సుభాషితాల్లో ఈరోజు మనం మధ్య మార్గం, అన్ని సమస్యలకే మార్గము, అన్ని సమస్యల నుండి బయటపడడానికి మధ్య మార్గం అనేది ఎంత అవసరం అనేది తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఏం చెప్పారు దాని గురించి, ఈ పిరమిడ్ మాస్టర్ ఆచరిస్తే మధ్య మార్గంలో ఉంటే జీవితం ఎలా ఉంటుంది అనేది వారి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లారెడ్డి గారు. వీరు ఎంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంత అద్భుతమైన వర్క్ ఇచ్చినా బాధ్యతతో చేస్తూ ఉంటారు. వారితో మాట్లాడి ఈ విషయాలు అద్భుతంగా తెలుసుకుందాం. నమస్కారం మల్లారెడ్డి గారు. సార్ నమస్కారం సార్. సో వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు. థ్యాంక్ యూ. రైట్, మల్లారెడ్డి గారు చెప్పండి, సమస్యలకు మూలం ఏంటి? సమస్యలకు ప్రతిదీ మూలము మనము అతిగా చేయడం, ఏదైనా సరే స్పిరిచువల్గా కానీ భౌతికంగా ఆర్థిక వ్యవహారాల్లో కానీ మనకు అతి ఎక్కువ చేయడమే సమస్యలకు మూలమని నేను భావిస్తున్నా. అంటే ప్రాపంచికంగా అతి ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా కూడా అతి ఉంటుంది సార్. అవునా? ఉంటుంది. ఎలా? ఇప్పుడు అన్ని పనులు వదిలేసి ఎప్పుడు 24 గంటలు పుస్తకాలే చదువుకుంటూ లేకపోతే మెడిటేషన్ చేయడము, దానివల్ల ఏమవుద్దంటే భౌతికమైన విషయాలు కూడా కొన్ని మనకు అవసరం బ్యాలెన్స్ కోసం, కానీ వాటిని పక్కన పెట్టడము అది కూడా సమస్యలకు నేను కారణమవుతుందని నేను అనుకుంటున్నాను. నిజమే, ఆధ్యాత్మికతలో ఇప్పుడు ప్రాపంచికతలో ఉన్నప్పుడు అదే సత్యం అనుకుంటూ అందులో ఇరుక్కుంటారు. ఆధ్యాత్మికతలోకి వచ్చినాక అబ్బా ఇదే బాగుందని కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకుంటారు. అంటే దానివల్ల బాధ్యత నుంచి దూరం అవుతున్నట్ట. అవును, బాధ్యతల నుంచి బ్యాలెన్స్కు కోల్పోయి ఎప్పుడు ఇంకేదో ఇక అవసరమా, నాకు అన్నీ తెలిసిపోయినాయి, ఇంకా తెలిసిపోయింది కాబట్టి నేను ఏం చేయడం అవసరమా అన్న ఒక నిరాశాభావము అనుకోవచ్చు. లేదా ఇంకా అవసరం లేదు నేను భౌతికంగా చేయాల్సిన పనులు అనే భావన కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పత్రిజీ అందించిన మధ్య మార్గం మీరు వినక ముందు మీ జీవితం ఎలా ఉండేది? పత్రిజీ మధ్య మార్గం చెప్పక ముందుకు నా జీవితం కొంచెం ఒడిదొడుకులుగా ఉండేది. భౌతికంగా ఫైనాన్షియల్గా ఒడిదొడుకులకు ఉండేది. తర్వాత నేను దీంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? 2006లో వచ్చాను నేను. 2006 నుంచి స్పిరిచువల్గా నేను ఉన్నాను. నా జీవితం ఆర్థికంగా మాత్రం ఎక్కడ ఎలాంటి ఒడిదొడుకు లేకుండా స్పిరిచువల్గా వచ్చిన తర్వాత నాకు హ్యాపీగా జరుగుతుంది. నేను ఎప్పుడైతే స్పిరిచువల్గా నేను ఎదిగినా స్పిరిచువలే జీవితం ఇంకా ఏం లేదు అని ఎప్పుడైతే అతిగా వచ్చానో మా పిల్లలు కూడా దీన్ని ఫాలో అయ్యి వాళ్ళు భౌతికమైన పరమైన పనులకు కొంచెం దూరం పెట్టారని నేను భావిస్తున్నా. ఈ ఆధ్యాత్మికత రాకముందు ప్రాపంచిక జీవితంలో బాగా ఇబ్బందులు ఉండే. అవునండి. అంటే ఆధ్యాత్మిక సాధనతో ఆర్థికంగా కూడా ఎదగొచ్చు అనేది మీరు ఉదాహరణ. ఎలా వచ్చింది మీకు అంత ఇది? నేను ఒక కంపెనీలో జాబ్ చేసేటోనండి. అంటే ధ్యానంలోకి రాకముందుకు ఒక కంపెనీలో జాబ్ చేసేటోని. ఆ కంపెనీలో ఏంటంటే నాకు కూడా తెలియదు నా వర్క్ నాలెడ్జ్ ఎంతో. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను 10th క్లాస్ నేను చదువుకుంది, కానీ నేను పనిచేస్తున్న డిపార్ట్మెంటు టెలికాం డిపార్ట్మెంట్లో సివిల్ వింగ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటోని, టెలికాం సివిల్ వింగ్లో పనిచేసేటోని. నాతో ఎలా పని చేయించుకున్న వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, వాళ్ళు చేయాల్సిన పని కూడా నాతో చేయించుకొని వాళ్ళు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా నాతో చేయించుకుంటారు. ఒక ఇంజనీర్ స్థాయిలో చేయించుకునేటోళ్ళు. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కూడా నేను క్లియర్ చేసేంత నాలెడ్జ్ నాకు, సరే అది పుట్టుకతో వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందా అనేది నాకు తెలియదు. నేను అలా చేసేటోని. కానీ ఆర్థికంగా మాత్రము నన్ను నా వర్క్ను గుర్తించేది, కానీ నాకు అరే ఇంత కష్టపడుతుండని ఎవరు కూడా గుర్తించి సాలరీ పెంచకపోయేది. అది ఇబ్బందులుగానే ఉండేది. ఆ మూమెంట్లో నేను ఆ కంపెనీలో 16 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక పేరు వచ్చిన కంపెనీలో పనిచేశానండి. ఆ కంపెనీ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. అక్కడ వాళ్ళు కూడా ఎంతగా చేసేదంటే ఇంచుమించు ఒక నిద్ర పోయే టైం తప్పించి 24 గంటలు ఎన్ని గంటలు నాతో పని చేయించుకోవాలని అన్ని గంటలు పని చేయించుకునేవాళ్ళు. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండేది. సరిగ్గా భోజనం ఉండకపోయేది, సరిగ్గా నిద్ర ఉండకపోయేది. ఎప్పుడు జర్నీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ, ఈ ఉద్యోగరీత్యా దాంట్లో బాగా హెల్త్ కూడా పాడేది. ఆ మూమెంట్లో
ఈనాడు పేపర్లో ప్రతి సండే ఒక మ్యాగజైన్ వస్తుంది. దాంట్లో మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే అన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు, క్లియర్గా హ్యాపీగా ఉండొచ్చు అని రాశారు ఒక పేజీలో. కానీ ఎవరు ధ్యానం నేర్పిస్తారు, ఎట్లా నేర్చుకోవాలి ఏం తెలియదు నాకు. కోటి గాంధీ యోగా కూడా పోయాను. వాళ్ళు పొద్దున 3 రావాలి, అట్లయితే మీకు ఫస్ట్ యోగా నేర్పిస్తాం, తర్వాత ధ్యానం నేర్పిస్తామన్నారు. సరే వెళ్ళడానికి కూడా నేను సిద్ధమైన. ఈ లోపు నేను ఒక టెంపుల్కి వెళ్ళాను. నేను అక్కడ ఆ పూజారి కొద్దిగా సమస్యల నుంచి దూరం చేస్తాడు అని ఒక అందరు అనుకుంటుంటే వెళ్ళాను. ఎవరో చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్తున్నాడు. నాకు మాత్రం ఏం చెప్పాడంటే, బాబు నువ్వు మాంసం మానేసేయి, మాంసం మానేస్తే ఒక 15 నుంచి 20 నెల లోపు నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మాంసం మానేయమని చెప్పాడు. పూజారి గారి ద్వారా చెప్పబడ్డది. కానీ అప్పుడు నేనేమనుకున్నంటే, అప్పుడు తెలియదు కదా, కానీ తర్వాత ఏమనుకున్నంటే ఆ పూజారి రూపంలో హాస్టల్ మాస్టర్స్ ఎవరో మాకు ఆ జ్ఞానం అందించారు. తర్వాత అర్థమైంది. అది నేను అనుకుంటాను. మానేశాను. మానేసి మర్చిపోయాను. మర్చిపోయా. ఒక వారం రోజులలోనే నాకు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఒక మాస్టరు ద్వారా నాకు మన ధ్యానం పరిచయం అయింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్న సబ్జెక్టు నాకు పరిచయం అయింది. అతను పరిచయం ద్వారా ఇంకొక 4 రోజుల్లోనే పత్రిగారి భాగ్యం దొరికింది నాకు, దర్శన భాగ్యం. సార్ క్లాస్ వినలేదు, జస్ట్ దర్శన భాగ్యం దొరికింది. సార్ని కలిశాను. ఒకరి ఇంట్లో గృహప్రవేశంలో సార్ వస్తురా అంటే నేను వెళ్ళాను అనమాట. అక్కడ అందరిని వదిలేసి ఒక కొన్ని నిమిషాలు నా కళ్ళలోనే కళ్ళు పెట్టి చూశాను. రైట్, అసలు నేను కొన్ని నిమిషాలు నేను కూడా అట్లాగే చూశాను. తర్వాత తట్టుకోలేక తల దించాను. అక్కడ జరిగిందండి నాకు ఒక అసలు మార్గం అందింది. రైట్. ఇక తర్వాత నేను పూజారి మాంసం తినడం వద్దన్నాడు అన్న సంగతి కూడా తెలియదు. అది మర్చిపోయినాయి కదా, అది గుర్తు కూడా లేదు. అంత లీనమైపోయినా. అక్కడి నుంచి సారు మార్గదర్శనంలో సార్ని కలిసే భాగ్యము. అప్పుడప్పుడు ఎప్పుడు వీలైనంత వరకు 15 రోజులకు, వారానికి, లేకపోతే ఎక్కువ 15 రోజుల కంటే ఎక్కువ టైం ఉండకపోయేది సార్ని కలవ. 15 రోజుల లోపలనే కలిసేది, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకపోయేది. ఎటు పోయినా సిటీకి వస్తారు. 15 రోజుల లోపల ఎప్పుడో ఒకసారి కలిసేది సార్ని. సార్తో మంచి సాన్నిధ్యం. సార్ని నన్ను ప్రేమగా చూసేది, దగ్గరికి పిలిచి ముద్దు పెట్టేది, కోపం వస్తే కొట్టేది, అన్నీ చూసా సార్ దగ్గర. ఒక అమ్మ ప్రేమ, ఒక నాన్న ప్రేమ, ఒక స్నేహితునిలాగా ఉండడము, ఒక గురువు ప్రేమ, అన్నీ చూసా. అన్నిటికంటే మించి అమ్మ ప్రేమ చూసా. ఆయన తింటున్న ప్లేట్లో భోజనం కూడా నాకు తినిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అప్పటి వరకు ఒక జీవితంలో ఉన్నారు, ప్రాపంచిక జీవితంలో అసలు సమయం లేదు, తిండి తినడానికి సమయం లేదు, పోనీ అంత పని చేస్తే మిగులుతుందా అంటే ఏమీ లేదు. మరి పత్రిజీని కలిసిన తర్వాత ఏం జరిగింది? ఇటువైపు ఏం జరిగింది? అటు ప్రాపంచికంగా అటువైపునే ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఇటు వచ్చినాక ఏం జరిగింది? మరి ఇటు వచ్చిన తర్వాత ఇంకా మన కర్తాలతో నాకు అనుబంధం ఎక్కువ ఏర్పడింది. కర్తాల్లో ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా, ఏది జరిగినా ఆ ప్రోగ్రాంలో నేను గ్రౌండ్ వర్క్ చేయడం, ఏదో ఒకటి భౌతికమైన పనులు చేయడం నాకు చాలా ఇష్టం. అక్కడ ఫిజికల్గా సేవ చేయడం నాకు చాలా ఇష్టం. ఏది వర్క్ ఉంటుంది. సో ధ్యాన సాధన, ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన తర్వాత ఏమేమి సాధనలు చేశారు ఇటువైపు? అప్పుడైతే ఓన్లీ ఉద్యోగము, తిండి తిప్పలు లేకుండా ఉద్యోగం చేయడాలు, మీ బాసులు ఏం చెప్తా చేయడాలు చేశారు. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఏం మొదలు పెట్టారు ఇటువైపు? మళ్ళీ ఆధ్యాత్మికలో వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఉద్యోగం మానేయాలన్న ఆలోచన వచ్చింది. ఓకే, నా దగ్గర వద్దు, కానీ డబ్బులు లేవు అసలు. ఒక 5,000 కూడా నాకు అంతకుముందు ఆధ్యాత్మిక మార్గంలో రాకముందు నన్ను అప్పడగాలంటే కూడా ఒకరు నాకు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మా బంధువులు, మా స్నేహితులు అందరూ కలిసి నాకు, మేము అందరం బాగా సెటిల్ అయినాం, నువ్వు ఒక్కడివే ఇబ్బందిగా ఉన్నావు, నువ్వేం చేస్తావో చెప్పు, మేము మీకు మార్గం చూపిస్తాము అని అన్నారు వాళ్ళు. బ్రిక్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నా, కానీ నాకు 5 లక్షలు అవసరం అప్పుడు. కానీ 1,50,000 మాత్రమే సరిపోతాయని చెప్పా. అంత అమౌంట్ ఇస్తారో ఎవరని అందరు చెప్పారు, మేము ఇస్తామని. అందరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రైట్ అక్కడ ఒక స్టార్ట్ చేశాను. ఇక అది కూడా మన పిరమిడ్ మాస్టరే నాకు ల్యాండ్ ఇచ్చాడు. అప్పుడు ఆయన పిరమిడ్ మాస్టర్ కాదు, తర్వాత పిరమిడ్ మాస్టర్ అయ్యారు. మన పిఎంసి డైరెక్టర్ కూడా అయ్యారు వాళ్ళు. ఓకే.
వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. ఎంత సపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఈరోజు కూడా నేను మరవను. ఓకే. పేరు కూడా చెప్తాను. మన పేరు మాధవి గారు, వాళ్ళ భర్త అమరేందర్ రెడ్డి గారు నాకు మంచి సపోర్ట్ చేసి నాకు వాళ్ళ ల్యాండ్ ఇచ్చారు. అలా ల్యాండ్లో నేను స్టార్ట్ చేసా బిజినెస్. అక్కడ నుంచి నేను ఓన్ ల్యాండ్ కొనుక్కునే స్థాయికి ఎదిగాను. ఆధ్యాత్మికత సాధనలోకి వచ్చిన తర్వాత ఇటు ధ్యాన సాధనతో పత్రిజీ సాంగత్యంతో ఆర్థికంగా చక్కగా ఎదిగారు. చాలా చక్కగా ఎదిగా, ఎక్కడ ఏ లోటు లేకుండా ఎదిగా. రైట్. ఇప్పుడు మీరు ఇంకొక మాట యూజ్ చేశారు స్టార్టింగ్లో, ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కూడా ఇది అతి అయినా కూడా పెద్ద ప్రమాదమే అని. దాని గురించి చెప్పండి. ఇప్పుడు నేనే ఉదాహరణ, నేను ఒక స్టేజ్కి లాస్ట్ 2 years నుంచి నాకు వ్యాపారం మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇంక ఏముంది, ఏం చేయాలి, తినడానికి భోజనం టైంకు దొరుకుతుంది, ఉండడానికే ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాక ఇంకా ఏం చేయాలి, అదే తెలియకుండానే ఒక విరక్తి భావన అనమాట. భౌతికమైన విషయాల పట్ల విరక్తి భావన పెరిగి ఎక్కువ స్పిరిచువల్గా ఉండడం జరిగింది. ఒక స్టేజ్లో అయితే నాకు బాగా అంటే ఎంత ఇదిగా అంటే అసలు వద్దు ఇంక ఈ జీవితము ఇది కాదు, ఇంకేమో ఉంది స్పిరిచువల్గా ఇంకేముంది అన్న లెవెల్లో బాగా మునిగిపోయాయి అన్నమాట దాంట్లో. అప్పుడు భౌతికమైన విషయాలు చాలా కొంచెం గందరగోళంగా అయినాయి. నా ఈ ఆర్థిక వ్యవస్థ, కంపెనీలో సిస్టమ్ ఇబ్బందులు, ఇటు అతిగా చేయడం వల్ల కూడా అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఎంతగా స్టార్ట్ అయిందంటే అసలు నా ఇంత స్టార్ట్ అయినా కూడా ఇంకొక విషయం ఏంటంటే, నాకు మాస్టర్స్ గురువుగారు సపోర్టు, హాస్టల్ మాస్టర్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే, ఎక్కడ నేను డిస్టర్బ్ అయ్యాను కానీ కంపెనీ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నడిపించారు వాళ్ళు. చూసుకున్నారు, అది నడుస్తూ ఉంది. మీరు డిస్టర్బ్ అయ్యారు, నేను డిస్టర్బ్ అయ్యా కానీ కంపెనీ ఎక్కడ డిస్టర్బ్ కావాలి, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సపోర్ట్ జరిగింది. హాస్టల్గా నాకు సపోర్ట్ జరిగింది. మీకు అనిపిస్తూ మీరు అటు ఇటు అవుతారు. నేను అటు ఇటు అయ్యా కానీ కంపెనీకి మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాలే. రైట్. నేను అయ్యా అంటే 2 బ్యాలెన్స్గా ఉండాలన్న ఆలోచన నాకు వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది. సో ఇప్పుడు ఏం తెలుసుకున్నారు ఓవరాల్గా? కొన్ని రోజులు అటు మాత్రమే ఉన్నారు, కొన్ని రోజులు ఇటే ఉన్నారు, ఇప్పుడేం అర్థమైంది? ఇక మరి 2 కావాలి మనకి. దాన్నే మధ్య మార్గం 2 కావాలి మనకు. భౌతికంగా కావాల్సిన ఆర్థిక వనరులు కావాలి, ధర్మ మార్గంలో, అది ఇంపార్టెంట్. మనకు కావాల్సిన వనరులు ధర్మ మార్గంలో కావాలి. ఎందుకంటే మనం మళ్ళీ అధర్మంలో సంపాదిస్తే మనమే మనం క్షమించుకోలేక అది ఒక రకమైన వేద వస్తుంది. వేద రావద్దు అంటే ధర్మ మార్గంలో రావాలి. మనకు వచ్చే ప్రతి రూపాయి ధర్మ మార్గంలో రావాలి. దాంట్లో కొంత ధర్మం చేయాలి, మళ్ళీ ధర్మయుతంగా సంపాదించాలి, దాంట్లో ధర్మం చేయాలి. తర్వాత స్పిరిచువల్గా కూడా మరీ అతిగా మిగతా భౌతికమైన విషయాలను పక్కన పెట్టేసి, కుటుంబాన్ని పక్కన పెట్టేసి మనము ఓన్లీ స్పిరిచువల్గానే తిరగవద్దని కూడా నా సలహా. 2 ఉండాలి కానీ 2 బ్యాలెన్స్ కూడా ఉండాలి. అంటే కొన్ని రోజులు అంటే మనకు సీనియర్ మాస్టర్స్ అయినా ఎవరైనా పత్రిసార్ అయినా చెప్పేది ఏంటంటే, కొన్ని రోజులు ఎక్కువ సంవత్సరాలు ప్రాపంచిక మీదనే ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు సాధనతో మనల్ని మనం తెలుసుకునే వరకు ఓకేనే, కానీ ఇక అదే మార్గంలో మునిగి తేలొద్దు అనేది మీ అనుభవం. 100%. మళ్ళీ మునిగి తేలినా కొన్నాళ్ళకి మళ్ళీ బయటికి రావాలి. నెలలో 2 నెలలు అన్నీ వదిలిపెట్టి సాధన చేసినా మళ్ళీ వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు మధ్య మార్గం అంటే ఎలా ఉండాలంటారు జీవితం? ఈ భూమి మీదకి వచ్చింది ఒక టూరిస్ట్గా వచ్చాం మనం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోవాలి. టూరిస్ట్ ఇది శాశ్వతం కాదు. ఇక్కడ మనము అందరితోటి అనుకూలంగా ఉండి అందరిని నొయ్యకుండా మనం నొయ్యొద్దు, నొప్పించకుండా జాగ్రత్తగా ఇది మనది కాదు అన్న స్పృహ ఫస్ట్ ఆ జ్ఞానం కావాలి మనకి. అది ఉన్నప్పుడే మనము అన్నిట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అంతేగాని ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇదే ఫైనల్ అన్న భావం ఎప్పుడు వస్తుందంటే మనం టూరిస్ట్ అన్న విషయం మర్చిపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ అది 100% గుర్తుపెట్టుకొని, టూరిస్ట్ అన్న విషయం మర్చిపోవడమే మధ్య మార్గం నుంచి జరగడం. మధ్య మార్గంలో ఉండాలంటే ఎలా ఉండాలి ఒక సాధకుడి ప్రణాళిక? ఫస్ట్ మధ్య మార్గంలో ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనం గౌరవించాలి. రైట్. కుటుంబంకి ఏం కావాలనో అది చేయాలి, ఏం వద్దో అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమైందంటే, నేనైతే నా విషయంలో నేను మా పిల్లలు కావాలనుకున్నది వాస్తవంగా వాళ్ళు నాలెడ్జ్ తోటి కావాలనుకున్నదాన్ని నేను దూరం చేశా ఒక స్టేజ్లో.
అప్పుడు ధ్యానం లేకముందా? ధ్యానంలోకి వచ్చాక కూడా నేను వాళ్ళు అడిగింది నేను అది రాంగ్ అనుకొని నేను వాళ్ళకి దూరం చేసి వాళ్ళకి డిస్టర్బ్ అయ్యారు, బాగా డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు. అది కూడా పిల్లల విషయంలో ఏం కావాలో ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించమని చెప్తున్నా ప్రతి ఒక్క పేరెంట్కి. మెడిటేటర్ వాళ్ళ ఉన్న మెడిటేషన్ చేసే పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే అసలు పిల్లలు ఏం అడుగుతున్నారు, వాళ్ళకు మనం పిల్లల నుంచి మనం కమ్యూనికేషన్ దూరం చేసుకోవడమే అన్నిటికంటే పెద్ద సమస్య. పిల్లల్ని కానీ ఇంట్లో వైఫ్ని కానీ అందరితోటి సమన్వయంగా ఉండాలి. సమన్వయం కోల్పోయిన రోజు అన్ని సమస్యలు వస్తాయి. నేనే నీ అంతని, నేను చెప్పిందే వినాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో నేను పిల్లల్ని శాసించాను. ఓకే, అది కాదు మీ ఆలోచన రాంగు అని వాళ్ళకు ధర్మం వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు కానీ వాళ్ళకు జన్మత వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, వాళ్ళకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ప్రకారంగా వాళ్ళు కరెక్ట్ రూట్లోనే ఉన్నారు. కానీ మనమే అతి చేసి అది తప్పు ఇది తప్పు అని విడిమిడి జ్ఞానం తేటి మనం ధ్యానం చేస్తాను వాళ్ళు ఏట్లేదు అన్న క్రమంలో వెళ్ళి అలా అనడం జరిగింది. మధ్య మార్గం మిస్ అయి జరిగింది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా అవన్నీ సాధ్యమే, వాళ్ళకి పిల్లలకి సాధ్యమే. సపోర్టర్ ఈ బ్రాంచ్లో జాయిన్ కావద్దు, ఆ బ్రాంచ్లో జాయిన్ కావద్దు, నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అనే భావన తీసేయండి. వాళ్ళని గౌరవించేసి వాళ్ళకి స్వేచ్ఛని ఇద్దాం మనం. మరి పిల్లలకు స్వేచ్ఛని ఇస్తే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు మరీ అతిగా ఉంటే ఎట్లా, మనం ధ్యానులం కదా, చూసే వాళ్ళు ఎట్లుంటారు అన్న ఓ ఫీలింగ్లో ఉంటారు పేరెంట్స్. సార్ స్వేచ్ఛ అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే స్వేచ్ఛలో 2 రకాలుగా ఉంటాయండి. నాలెడ్జ్ లేక విచ్చలవిడి స్వేచ్ఛ వేరు, అక్కడ కంట్రోల్ చేయండి. కానీ నాలెడ్జ్తో కూడుకున్న స్వేచ్ఛ, వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎన్నుకోవాలి, ఏ విధంగా చదవాలి, ఎంత అన్నప్పుడు అది వాళ్ళు సరి అయిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను మనం గౌరవించాలి. స్వేచ్ఛలో 2 రకాలు, అది కూడా మనకు తెలియాలి. కానీ మన పిల్లలు మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనము ఇబ్బంది పెట్టొద్దని నా యొక్క సలహా. సో ఫస్ట్ మధ్య మార్గంలో మనం ఇటువైపు ఎంత సాధన చేస్తున్నా కుటుంబాన్ని చిన్న చూపు చూడొద్దు, బాధ్యత నుంచి దూరం వెళ్ళొద్దు. ఇన్ కేసు మనకు తెలియకుండా అన్నా పిల్లలు చెప్పే దాంట్లో సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. పిల్లలు ఇప్పుడు ఒక మాట వాళ్ళ నోట్లకి వెళ్ళిందంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ సీట్ అంటున్నా అనేది మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా గురువులుగా భావించి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తామో అది మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు కూడా పడుతుంది. కాబట్టి మధ్య మార్గంగా వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి, మనం చెప్పిందే వాళ్ళు కాదు. వాళ్ళు రాంగ్ రూట్లో పోతున్నారు అంటే అది వేరు. వాళ్ళకి సరైన రూట్లు ఉన్నప్పుడు మనము వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి. అంటే మనం చెప్పాల్సిన సజెషన్ ఇవ్వాలి, కరెక్షన్ చేయడమే. కానీ చెప్పింది మాత్రం మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మధ్య మార్గంలో ఒక అల్టిమేట్ పాయింట్ ఇది. ఇంకా మధ్య మార్గంలో ఇంకేముంటాయి? ఒకటి కుటుంబము, పిల్లలు. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టేజ్లో ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా అజ్ఞానులు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అది కూడా రాంగే. సరే వాళ్ళ యొక్క కర్మను బట్టో లేకపోతే వాళ్ళకు జన్మ తీసుకోవడంలోనూ ఉంటాయి. వాళ్ళని ఎవ్వరిని కూడా మనము తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని కూడా మనము అటు చేయొద్దు. ఫస్ట్ వాళ్ళని కూడా మనము కలిసి ఉండాలి. కానీ అంటిముంటినట్టుగా తామరాకు మీద నీటిబొట్టులాగా నీకు నచ్చలేదు వాళ్ళ సిద్ధాంతాలు అంతే. కానీ వాళ్ళని దూరం చేసుకోవడము, వాళ్ళని మనం ఏదో మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదన్న భావంతో వాళ్ళని కూడా మనము ఇబ్బంది పెట్టడము, అతికి చేయడము పనికిరాదని నేను అంటున్నాను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మన సిద్ధాంతానికి వాళ్ళకు ఇష్టం లేదనుకో, వాళ్ళ ఇష్టం, అది మన ఇష్టం అన్నది. కానీ హాయ్ బాయ్తో ఉండాలి. కట్ చేయొద్దు, అట్లా మోసుకొని పోవద్దు. వావ్, ఇది అల్టిమేట్ మధ్య మార్గం అంటే. ధ్యానం మనం శాకాహారులుగా మారంగానే మిగతా మాంసాహారం తినే వాళ్ళందరూ స్టార్టింగ్లో మనకు ఒక విలన్స్ లాగా కనబడేవారు. ఇప్పుడు మీరు అన్నట్టు మధ్య మార్గంలోకి వస్తున్నప్పుడు సరే అది వాళ్ళ జ్ఞానం కదా, మనం కూడా ఎన్నో సంవత్సరాలు అట్లనే ఉన్నాం కదా, మన టైం వచ్చి మనం మారినాం, వాళ్ళ టైం కూడా వస్తుంది అంతే. ఇది నేను అర్థం చేసుకున్నాను. ఇది అల్టిమేట్ సజెషన్. సో కుటుంబం పట్ల వ్యతిరేక భావన ఉండొద్దు, అట్లాని వాళ్ళనే మోసుకోవద్దు, బంధువర్గాన్ని ఫ్రెండ్స్ని మోయొద్దు, వదలొద్దు. హాయ్ బాయ్తో ఉండాలి. కుటుంబ ధర్మం నెరవేర్చాలి, బాధ్యతతో ఉండాలి. ఎంత ఆధ్యాత్మికత ఉన్నా ప్రాపంచికత రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే అదే. ఓకే, నెక్స్ట్ వ్యాపారం విషయంలో ఎలా ఉండాలా మరి?
ఇప్పుడు వ్యాపారంలో మనకంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండాలి, వాళ్ళతో లేకపోతే మనకి ఏదో జరుగుతుంది, వాళ్ళతో ఎప్పుడు వినయంగా ఉండాలి, ఇది అవసరం లేదు. ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ అతి వినయంగా వాళ్ళతో అవసరం లేదు. అట్లా అని మనకంటే తక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళతోటి చులకనొద్దు. వీళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఏదో అతి వినయంతో ఏదో మన నుంచి ఆశించి ఏదో ఇది కాదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని వాళ్ళు చెప్పిన వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళొద్దు. అట్లానే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా తక్కువ చూడొద్దు. వాళ్ళని గౌరవించి ప్రతిసారి చెప్పింది అదే. ఇప్పుడు మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, కానీ వాళ్ళతో అతి వినయంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక టైంలో ఏమొస్తా అంటే వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండే మనకు సంబంధం లేని విషయాల్లో మనం తలదూర్చవలసి వస్తుంది, వాళ్ళు ఇరికి ఇస్తారు మనలా. కాబట్టి ముందు నుంచే వాళ్ళతోటి అతి వినయంగా మనం ఉండొద్దు అనేది నా యొక్క మన లెవెల్ మనం మెయింటైన్ చేయాలి అంతేగాని వాళ్ళు చెప్పిరని భుజాలు ఎగరేసుకుంటూ నాకు ఇంత పెద్దోళ్ళు ఉన్నారు అంత పెద్దోళ్ళు ఉన్నారు మనం ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అంతేగాని వాళ్ళతో భుజాలు వేసుకొని తిరిగినాం అనుకో, ఒకరోజు వాళ్ళు మనల్ని వాడుకొని వదిలేసినప్పుడు మనం నిలబడడం కష్టమవుతుంది. అంటే అతిగా అటువైపు వెళ్ళడం కూడా మధ్య మార్గం కాదు, సమస్యలు తెస్తుంది, చాలా సమస్యలు. కింది వాళ్ళతో కరుణతో ఉండాలి, వాళ్ళకి ఏమన్నా వీలైతే అందియాలి మన జ్ఞానం. ఓహో సార్, ఇక్కడ నేను కింది వాళ్ళతో కరుణతో ఉన్నా, చాలా 100% ఉన్నా. ఫస్ట్ నుంచి సార్ను కలిసినప్పటి నుంచి ఎంత ఉన్నంటే వాళ్ళకు నా తోటి బిజినెస్లో పోటీ అని తెలిసినా కూడా ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లం అడిగితే నేను వాళ్ళకి సాల్వ్ చేసేది. కానీ ఇక్కడ నేను చేసిన తప్పేందంటే నాకంటే ఎక్కువ రేంజ్లో ఉన్న వాళ్ళతో అతిగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు నాకు అర్థం కాలే, కొన్ని టైంలో వాళ్ళు వాడుకొని మనల్ని వదిలేస్తారు అని. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మన స్వేచ్ఛ ఎవరి చేతిలో పెట్టద్దు, ఎవరి స్వేచ్ఛను మన చేతిలో తీసుకోవద్దు. ఇది మధ్య మార్గం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మన రిమోట్ కంట్రోల్ ఇంకో చేతికి ఇవ్వద్దు, అలా అని ఇంకోల రిమోట్ కంట్రోల్ మనం తీసుకోవద్దు. మన కుటుంబందే రిమోట్ కంట్రోల్ మనం పెట్టుకున్నప్పుడు బయట వాళ్ళది ఎట్లా పెట్టుకుంటాం? మీ అనుభవ జ్ఞానంలోనే ఉంది మధ్య మార్గం అనేది. మధ్య మార్గంలో ఉండాల్సిందే. ఇప్పుడు మధ్య మార్గంలో ఉండాలి అంటే ఇప్పుడు అటు ధ్యానం చేయనప్పుడు ఒకలా ఉన్నాం, ధ్యానం చేసడానికి ఇంకోలా ఉన్నాం. ఇప్పుడు ఒక దినచర్య ఎలా ఉండాలి చివరగా చెప్పండి. మధ్య మార్గంలో ఉన్న వాళ్ళ దినచర్య పొద్దున్న నుండి రాత్రి పడుకునే వరకు ఎలా ఉండాలి దినచర్య? నాకు తెలిసి మన దినచర్య మనం ఈరోజు ఏ పని మీద మనం ఈరోజు దినచర్య జరుగుతుంది అనేది ఫస్ట్ మననం చేసుకోవాలి. ఉదయం లేవగానే ఈరోజు ఇప్పుడు నేను పిఎంసీకి వచ్చా, లేదు ఈరోజు ఒక బంధువుల పెళ్ళికి వెళ్ళా, లేకపోతే ఇంకా ఏదైనా పనికి వెళ్ళా, అలాంటి ఇంపార్టెంట్ అని ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్న తర్వాత మనము అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ధ్యాసతోటి ఆ పని చేయాలి. చేస్తూ మధ్యలో ఇప్పుడు మన వ్యాపార పనులు, మన ఉద్యోగ పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉన్నప్పుడు ఏ రోజు పని ఆ రోజు చేయమని నేను చెప్తా. ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారం ఎక్కడైనా సరే నేను చెప్పేది ఒక్కటే, ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయండి. ఈరోజు పని రేపటికి పెండింగ్ పెట్టొద్దు. రేపటికి పెండింగ్ పెడితే 2 రోజులు అయింది, 2 రోజుల పైన ఒకేసారి చేయాలని మళ్ళీ చిన్న డిస్టర్బ్ మళ్ళీ పోస్ట్ పోన్కి అట్లా అది చాలా చాలా ఓబిలో దించుతుంది. ఇక్కడ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు చెయ్యండి. సాధన కూడా రేపు ఎల్లుండి మస్తు చేద్దాం, ఇలా పని ఉన్నది చేయకుండా ఆపేద్దాం, రేపు 5 గంటలు చేస్తా, ఇవాళ అస్సలే కుదరదు అనుకుంటే కూడా రాంగే. ఏ రోజు పని ఆ రోజు చేయాలి. పొద్దున్న లేవగానే ధ్యానంతో ప్రారంభించాలి, రాత్రి ధ్యానంతో క్లోజ్ చేయాలి. డే అంతా పనుల్లో ధ్యాస పెట్టాలి. పనుల్లో కూడా మనం చేయాల్సిన పని పెట్టి ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ కలిసిండన్న మనకంటే పెద్దవాళ్ళు, వ్యాపారంలో పెద్దవాళ్ళు, లేకపోతే ఏదో ఒక రకంగా మనం అనుకుంటాం పెద్దవాళ్ళు. మన బిజినెస్ వదిలిపెట్టి కూడా ధ్యాన కార్యక్రమాలకు కూడని పనులకు కూడా పోవద్దు. ఏ రోజు పనులు ఆ రోజు అక్కడే చేయాలి. నువ్వు ఎటు పోయినా నీ పని పూర్తి చేయాలి. అంతేగాని ఓ 4 రోజులు అటు ఉన్నది కదా పోయేద్దాం, 4 రోజులు ఇటే ఉందాం కాదు. ఒక్కవేళ చేయాలి, అది కూడా మన పర్సనల్ కూడా అది కూడా అవసరమే, యూజ్ చేయాలి. కానీ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని నీ 4 రోజుల పని ఏమైనా ఉందో చూసుకొని ఫస్ట్ దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వెళ్ళాలి. వెళ్ళకుంటే ఎట్లా మరి మన ఎంజాయ్మెంట్ మనకు కావాలి కదా. ఎప్పుడు శరీరంతో ఉన్నప్పుడు కాబట్టి మన ఎంజాయ్మెంట్ మనం వెళ్ళాలి, తిరగాలి. టూర్కి వెళ్తాం, ట్రెక్కింగ్కి వెళ్తాం, లేకపోతే ఏదైనా సజ్జన సాంగత్యానికి వెళ్తాం, అది కూడా చూసుకోవాలి. వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకోవాలి. వెళ్తాను అక్కడ ఏమేమి జరగాలి. అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చినంత మాత్రాన ఈ పక్కన బ్యాలెన్స్ రాదు. చివరగా మీ మెసేజ్ మన పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లకి మీ సందేశం ఏంటి?
పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా? పత్రిజీ నాకు ఒక గురువు, దైవము, అమ్మ, నాన్న అన్ని పాత్రలు నా మీద ప్రేమగా చూపించిండు. ఆ యొక్క నాలెడ్జ్ తోటి నేను అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని గౌరవించండి, కుటుంబంతో సఖ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, బంధువర్గంతో ప్రేమగా ఉండండి. మనం చేయాల్సిన పనులలో ప్రతిదీ ఎక్కడ పోస్ట్పోన్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు పని చేయండి. ఏదన్నా కారణాలతోటి పోస్ట్పోన్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇవ్వండి, కానీ అది మళ్ళీ పోస్ట్పోన్ చేయకండి. ఇది నా యొక్క సందేశం. వండర్ఫుల్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఈనాడు సుభాషితాల్లో మధ్య మార్గం గురించి తెలుసుకున్నాం. మల్లారెడ్డి గారు పిరమిడ్ మాస్టర్ కాకముందు వారి స్టోరీ విన్నాగా, కేవలం పని పని పని, డబ్బు గురించి, పోనీ డబ్బు మిగులుతుందా లేదు, టైంకి భోజనం చేస్తున్నారా లేదు, ఎవరు ఏం చెప్పితే అది అలా వర్క్ చేస్తూ ఉన్న వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధంతోనే ఒక గుడి పూజారి ద్వారా శాకాహారిగా మారిన తర్వాతనే ధ్యానంలోకి రావడం జరిగింది. ఇక ఒక్కసారి ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత వారి జీవితమే మారిపోయింది. మరి ధ్యానమే బాగుంది కదా, ఆధ్యాత్మికతే బాగుంది కదా, ఇక ప్రాపంచిక జీవితం ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు, ఈ వ్యాపారం ఎందుకు, ఈ కుటుంబం ఎందుకు అని ఇవన్నీ వద్దులే అనిపిస్తూ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్కి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి వచ్చినాక నేను డిస్టర్బ్ అవుతున్నా అని అనుకునే వాళ్ళు మీరేమైనా ప్రాపంచికంగా బాధ్యతల నుంచి దూరం అవుతున్నారేమో చూసుకోవాలి. మళ్ళీ వెంటనే వారికి వారు తెలుసుకొని, కాదు కదా ఇది, ధ్యాన సాధన చేయాలి, గురు సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేస్తూ అనుభవాలు వింటూ మళ్ళీ మన వ్యాపారాన్ని ధర్మయుతంగా చేయాలని. చూశారు కదా, ఒక దగ్గర ఎంతో కష్టపడ్డ వ్యక్తి, హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి ధ్యానముతో, ఆత్మజ్ఞానంతో స్మార్ట్ వర్క్ తనే ఒక కంపెనీని స్థాపించారు. అంటే ఏంటి, మనస్సు క్లారిటీ వస్తుంది, ఆత్మతో అనుసంధానం అయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి మిత్రులారా. అయ్యో ధ్యానం చేసి కళ్ళు మూసుకుంటే అన్నొస్తాయా, కళ్ళు మూసుకుంటే డబ్బు వస్తుందా అనేవారికి మల్లారెడ్డి గారి లైఫ్ జర్నీయే మనం తెలుసుకున్నాం ప్రాక్టికల్గా. ఇలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు మిత్రులారా. ఎంతోమంది వారు కష్టపడుతున్నప్పుడు ఎవరు సహాయం చేయలే, ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానిగా ఉన్నప్పుడు వారంతటా వారే వచ్చి సహకరించడం అనేది ఎంత మిరాకిల్ జరుగుతాయి అంటే ఏంటో వారి స్టోరీని చూస్తే తెలుస్తుంది. ఇక వారిచ్చే సందేశం ఏంటి అంటే, ఎవరిని అంటే ఆధ్యాత్మికతలో ఉన్నామని కుటుంబ బాధ్యత నుండి, ఉద్యోగ వ్యాపార బాధ్యత నుండి దూరం అవ్వద్దు, సంఘం నుంచి కూడా దూరం అవ్వద్దు అంటున్నారు. సంఘంలో ఉంటూ సంఘాన్ని మనకు అంటుకోకుండా ఉండడం అనేది వారి నుంచి నేర్చుకోవాలి. ఇదే మధ్య మార్గం, ద గోల్డెన్ మిడిల్ పాత్ ఫోల్డ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు బ్రహ్మజ్ఞానిగా కొన్ని లక్షల పుస్తకాలు చదివి అంత జ్ఞానంతో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఉంటూ ఎక్కడ అంటుకోకుండా ఎలా జీవించాలో జీవించి ఆచరించి చూపించారు మిత్రులారా. సో ఇలాంటి అద్భుతమైన సమయంలో మధ్య మార్గం గురించి తెలుసుకొని అందరూ ఆచరించాలని కోరుకుంటూ, పత్రిజీ అమృతోత్సవ వేళ అందరూ మీ సహాయ సహకారాలు అందించండి పిఎంసికి, అదే గొప్ప సేవ అని తెలియజేస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.